నిర్ణయాలను ఈ గౌరవ సభ సమర్థించి పూర్తి మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ ప్రతిపాదన హైదరాబాదులో విస్తరిస్తున్న జనాభా అవసరాలు, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి. ఈ మెట్రో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి అవసరమైన కార్యాచరణను, ప్రణాళికల్ని మన రాష్ట్ర ప్రభుత్వం రచించుకున్నది. కాబట్టి ఈరోజు మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను, కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అందుకోసం ఈరోజు మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు పలికినందుకు తమరి ద్వారా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Resolution has moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Yeah, I have it. The resolution is adopted. Continuation of discussion of demands. Harish Rao garu. Continuations of demands మీద మాట్లాడండి. హరీష్ రావు గారు. స్పీకర్ సార్ ఒక రిజల్యూషన్ ను ఏకగ్రీవంగా పాస్ చేయాలంటే మా అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? సభ్యులు అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్, దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు సార్. శాసనసభ ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం మీ రైట్ సార్, స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు. కానీ ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం పాస్ చేయాలన్నప్పుడు ఇది అందరి సభ్యుల హరిజవా గారు, విప్ గారు. అధ్యక్ష, ఇప్పుడు డిమాండ్స్ మీదే చర్చకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు డిమాండ్స్ మీద వారు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారి హయాంలో జరగలేదు. వారు ముందు చూపుతోటి మెట్రోను మనం స్వాధీనం చేసుకొని హైదరాబాద్ను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే మూసీ నది ప్రక్షాళన అంటే వారికి పట్టదు అధ్యక్ష. 4th సిటీని తీసుకొని ముందుకు పోతామంటే పట్టదు అధ్యక్ష. ప్రతి దానికి అడ్డంకులే. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు పద్దుల మీద ఏదో డిమాండ్స్ ఉందో మీరు అవకాశం దాని మీద మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు, డిమాండ్స్ మీద మాట్లాడండి ప్లీజ్. డిమాండ్స్ మీద మాట్లాడండి. తప్పకుండా గౌరవిస్తాం అధ్యక్ష, మీ మాటను గౌరవిస్తాం. కానీ జరిగిన తీర్మానం ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు, ఏకపక్షంగా చేసుకున్న తీర్మానము. ఈ సభ నడుపుతున్న తీరు పట్ల మా యొక్క తీవ్రమైన నిరసనను, ప్రొటెస్ట్ ను తెలియజేస్తూ నౌ ఐ విల్ గో ఆన్ టు ద డిమాండ్. అధ్యక్ష, ఈరోజు డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ మీద, మా కొత్త మంత్రి గారు వివేక్ గారు అయినారు, వారికి శుభాకాంక్షలు. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఈరోజు ఈ డిమాండ్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మిగతా డిమాండ్స్ మీద మా గౌరవ సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వానికి 2 రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇందులో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇట్స్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరి
ఆదాయం వచ్చేటువంటి ఇటువంటి శాఖల్లో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మన ఖజానాకు అన్ని డబ్బులు సమకూరుతాయి. ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ నిధుల్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రెవెన్యూ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. నేను ఏం మాట్లాడినా ఆధారాలతోని, డాక్యుమెంట్స్తోని ప్రభుత్వానికి మేలు జరగాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడద్దు,